ఈ ప్రపంచంలోని ఏ కంట్రీలోనైనా ఇంపార్టెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ రోడ్‌వేస్. మన భూమి మీద బేసిక్‌గా 4 ఇంపార్టెంట్ రోడ్ సిస్టమ్స్ ఉన్నాయి. అవి నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, యూరోఫేషియన్. యూరోఫేషియన్ అంటే యూరోప్, ఆఫ్రికా ఇంకా ఏషియన్ యొక్క కనెక్ట్ అయిన రోడ్స్. మన ఎయిమ్ ఏంటంటే వరల్డ్‌లోని లాంగెస్ట్ రోడ్ రూట్‌ని తెలుసుకోవడం. వరల్డ్‌లోని లాంగెస్ట్ రోడ్ రూట్‌ని తెలుసుకునే ముందు కొన్ని ఇంపార్టెంట్ రోడ్ రూట్స్‌ని తెలుసుకుందాం. అమెరికాలోని మ్యాన్ మేడ్ కెనాల్ అయిన పనామా కెనాల్ వల్ల నార్త్ అమెరికా మరియు సౌత్ అమెరికా టెక్నికల్‌గా ఎలాంటి కనెక్షన్ లేదు. పనామా కెనాల్ నారో వాటర్‌వేస్ కాబట్టి మల్టిపుల్ బ్రిడ్జెస్ ఉంటాయి. గానీ మన ఎయిమ్ ఏంటంటే లాంగెస్ట్ పాసిబుల్ ఆన్ రోడ్ రూట్ తెలుసుకోవడం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డారియన్ గ్యాప్. పనామా ఇంకా కొలంబియా బార్డర్స్‌లోని స్ప్రెడ్ అయి ఉన్న డీసోలేట్ స్వాంప్ ల్యాండ్స్. ఈ ల్యాండ్ మీద నుంచి ఎలాంటి రోడ్‌వేస్ ఉండవు. ఈ ప్లేస్ పారామిలిటరీ ఫోర్సెస్ ఇంకా డ్రగ్ లార్డ్స్‌తో నిండి ఉంటారు. ఇక్కడ రోడ్‌ని కన్స్ట్రక్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే అవి స్వాంప్ ల్యాండ్స్ ఇంకా డేంజరస్ ఏరియా కాబట్టి. ఈ రీజన్ వలన నార్త్ అమెరికా మరియు సౌత్ అమెరికా రెండిట్లకి వేర్వేరు రోడ్ సిస్టమ్స్ ఉన్నాయి. నార్త్ అమెరికా రోడ్ సిస్టమ్ కెనడాలోని ఎక్స్‌ట్రీమ్ నార్త్ పాయింట్ అయిన ప్రూడో బే నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రూడో బే నుంచి అలాస్కా మరియు పనామాలోని యావిస్ వరకు రోడ్ రూట్ ఉంది. దీని టోటల్ లెంగ్త్ 7,500 మైల్స్. 7,500 మైల్స్ అంటే 12,070 కిలోమీటర్స్. అంటే దీనిని 6 డేస్ డ్రైవ్ చేస్తే మనం డెస్టినేషన్ చేరుకోవచ్చు. కానీ ఇది లాంగెస్ట్ రోడ్ రూట్ కాదు. ఆస్ట్రేలియాకి ఇండిపెండెంట్‌గా ఒక ఓన్ రోడ్‌వేస్ ఉన్నది. ఇన్‌ఫాక్ట్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఇంకా ఆస్ట్రేలియాలోని లాంగెస్ట్ రోడ్ రూట్స్ లేవు. కాబట్టి మన లాంగెస్ట్ రోడ్ రూట్ ఎక్కడ స్టార్ట్ అవ్వచ్చు? మేబీ ఇక్కడ లేకపోతే ఇక్కడ. సూయజ్ కెనాల్ కారణంగా ఆఫ్రికా నుంచి ఏషియాకు కంప్లీట్‌గా ఆన్ రోడ్ ట్రావెల్ చేయడం కష్టం. ఈ 2 కాంటినెంట్స్ మధ్య ఉన్న ఓన్లీ ఫిజికల్ కనెక్షన్ సూయజ్ కెనాల్. ఈ సూయజ్ కెనాల్ దాటడానికి 3 మేజర్ బ్రిడ్జెస్ ఉన్నాయి. కాబట్టి ఇది ఇప్పటికీ వన్ ఆఫ్ ది లాంగెస్ట్ రోడ్ సిస్టమ్ కింద కన్సిడర్ చేయవచ్చు. ఆఫ్రికన్ రోడ్ సిస్టమ్ గురించి తెలుసుకునే ముందు ఒక పాయింట్ ఏంటంటే ఆఫ్రికా కాంటినెంట్‌లో ఉన్న రూట్స్ అన్నీ మేజర్‌గా వెస్ట్ డైరెక్షన్ వైపు వెళ్తాయి. కాబట్టి ఆఫ్రికా నుంచి స్టార్ట్ అయ్యే ఒక ప్లేస్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉన్న కిన్షాసా. ఈ కిన్షాసా నుండి వచ్చే ఒక రివర్ కాంగో రిపబ్లిక్‌లో ఉన్న బ్రెజావిల్‌కు అడ్డంగా ఉంది. ఈ రివర్‌ని దాటడానికి 2 కంట్రీస్ యొక్క క్యాపిటల్స్ మధ్య ఎలాంటి బ్రిడ్జెస్ లేవు. కాబట్టి ఇలాగ వెళ్ళవలసిన రూట్ బదులు ఇప్పుడు ఇలాగ వెళ్తున్నారు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఇంకా ఏషియా మధ్య ఫాస్టెస్ట్ రూట్స్‌లోని హైవేస్ బాగా డెవలప్ అవ్వడం వల్ల ఇంకా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కంటే వెస్టర్న్ యూరోప్ స్పీడ్‌గా డెవలప్ అవ్వడం వల్ల. కానీ ఈ రోడ్ సిస్టమ్‌ని కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే ఈ రోడ్ మెడిటరేనియన్ సీ మీద నుంచి వెళ్తుంది. అంటే ఫెర్రీస్‌ని క్రాస్ చేయాలన్నమాట. కాబట్టి ఈ రోడ్డుని ఈ లిస్ట్‌లో నుంచి తీసేయాలి. సో మనం ఇప్పుడు యూరోప్‌లోని ఆరిజినేట్ అయ్యే ఒక రూట్‌ని వెతకాలి. యూరోపియన్‌లోని ది మోస్ట్ ఎక్స్‌ట్రీమ్ పాయింట్ పోర్చుగల్‌లో ఉన్న సాగ్రెస్. ఇక్కడ నుంచి ఈస్టర్న్ రష్యాలోని అలాడిన్ రివర్ వరకు ట్రావెల్ చేయవచ్చు. ఇది మొత్తం 8,437 మైల్స్. అంటే 13,758 కిలోమీటర్స్. కానీ ఇది లాంగెస్ట్ రోడ్ రూట్ కాదు. ఇక్కడ నుంచి ట్రావెల్ చేయడానికి ఇంకొంచెం దూరం ఉంది. అది రష్యాలోని ఉన్న కసాన్. నార్త్ కొరియా బార్డర్స్‌లో ఉన్న ఓన్లీ రష్యన్ ఎక్స్‌ట్రీమ్ పాయింట్ కసాన్. ఎలాంటి ఫెర్రీస్ లేకుండా 2 కస్టమ్ చెక్ పాయింట్స్ మాత్రమే యూరోపియన్ నేషన్ నుంచి రష్యాకి రావచ్చు. పోర్చుగల్‌లోని సాగ్రెస్ నుంచి రష్యాలోని కసాన్ వరకు డ్రైవ్ చేయడానికి మొత్తం 6 డేస్ 19 అవర్స్ పడుతుంది. దీని టోటల్ డిస్టెన్స్ 8,726 మైల్స్. అంటే 14,043 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఇంకా వరల్డ్‌లోని ఇదే లాంగెస్ట్ డ్రైవింగ్ రూట్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకున్న 3 బెస్ట్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంకా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. It's not a game, it's a rap.